డిప్యూటీ సీఎం పవన్ పేషీకి బెదిరింపు కాల్స్ వ్యవహారంలో పురోగతి లభించింది. పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పవన్ కు 9505505556 అనే నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు నిర్ధారించిన పోలీసులు ఆ ఫోన్ నెంబర్ మల్లికార్జునరావు పేరుతో ఉన్నట్లు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు కూడా తేల్చారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మల్లికార్జునరావు పేరుతో ఉన్న సెల్ ఫోన్ నెంబర్ సిగ్నల్ ట్రాక్ చేసిన పోలీసులు అతను లబ్బిపేటలో ఉన్నట్లుగా గుర్తించారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన మల్లికార్జునరావు ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వ్యవహారంలో పురోగతి లభించింది. పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పవన్ కు 9505505556 అనే నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు నిర్ధారించిన పోలీసులు ఆ ఫోన్ నెంబర్ మల్లికార్జునరావు పేరుతో ఉన్నట్లు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు కూడా తేల్చారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మల్లికార్జునరావు పేరుతో ఉన్న సెల్ ఫోన్ నెంబర్ సిగ్నల్ ట్రాక్ చేసిన పోలీసులు అతను లబ్బిపేటలో ఉన్నట్లుగా గుర్తించారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన మల్లికార్జునరావు ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టారు.